హాయ్, మేము వాడపల్లి వెళ్దామని బస్సు ఎక్కామండి. ఇదిగోండి ధవళేశ్వరం బ్రిడ్జి వరకు వచ్చాం. గోదావరి చూడండి, ధవళేశ్వరం బ్రిడ్జి గోదావరి ఎంత కళకళలాడుతూ ఉందో. వెంకటేశ్వర స్వామి పచ్చటి చెట్ల మధ్యన, పచ్చటి పొలాల మధ్యన వెలిసాడు ఆయన. ఇదిగోండి గుడికి వచ్చేసాం మనం. వెంకటేశ్వర స్వామి గుడికి చూశారు కదా, బైకులు ఎన్ని బైకులు ఉన్నాయో, బస్సుల మీద బైకుల మీద అంతమంది వచ్చారు. వాడపల్లి వెంకటస్వామి చాలా మహిమగల దేవుడండి. మనం ఏదైనా మొక్కుకొని 7 వారాలు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇవన్నీ మేముంది 3వ వారం. ఇక్కడ జ్యోతులు వెలిగించుకోవాలండి. 365 ఒత్తులు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ ఇటుకలు కొనుక్కొని స్వామివారికి పూజ చేస్తే మనం ఇల్లు కట్టుకుంటాం. ఏమి తాగినా ఏ సమయాన్ని ఆయన దర్శించుకున్నా పర్వాలేదు. 7 వారాలు ఒక వారం ఆయనకి ఇచ్చినట్టే, 7 వారాలు ఒక వారం ఆయన దర్శించుకున్నట్లే. స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చని 200 రూపాయల టికెట్ తీసుకున్నామండి. 200 రూపాయల టికెట్ లైన్కే చూసారు కదా ఎంత లైన్ ఉందో. ఫ్రీ లైన్ ఉంటుందండి, 50 రూపాయల టికెట్ ఉంటుంది, 200 రూపాయల టికెట్ ఉంటుంది. మేము లైన్లో స్వామివారికి దగ్గరికి వచ్చామండి. చూడండి గుడి ఎంత బాగుందో. ఈ స్వామివారి గుడి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. చాలా భక్తులు వస్తున్నారు. తిరుపతిలా తయారవుతుందండి ఈ గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. భక్తులు వస్తూనే ఉంటున్నారండి. ప్రతి వారం ఖాళీ ఉండలేదు. నేను 3వ వారం. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. స్వామివారికి 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు అస్సలు ఖాళీ ఉండదండి. జనం ఎంత జనం అనుకున్నారు. అలాగా చూశారు కదా, గంటస్తంభం, స్వామివారి గంటస్తంభం. ఇక్కడ పూజలు కూడా జరుగుతాయండి. 7 వారాలు అయిపోయాక 8వ వారం స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. వెంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి. శ్రీదేవి భూదేవి సమితిడే ఎంచక్క కూర్చొని పూజలు అందుకుంటున్నాడో చూడండి. స్వామివారు కలియుగ దేవుడే, అన్ని కోరికలు నెరవేరుస్తున్నాడు. దర్శనమై బయటకు వచ్చేవాళ్ళండి. దర్శనం అయ్యాక విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలండి. తిరుపతిలో కూడా విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఆయన్ని దర్శించుకోవాలి మనం. ఇదిగోండి ఈయనే విమాన వెంకటేశ్వర స్వామి. ఇక్కడే కుంకుమ ఉంటుంది, బొట్టు పెట్టుకోవాలి. పక్కనే పరమేశ్వరుడి గుడి ఉంటుందండి. శివకేశవులు పక్క పక్కనే ఉంటారు కదా. ఇక్కడ పరమేశ్వరుడి గుడి ఉంది. స్వామివారిని దర్శించుకొని పరమేశ్వరుని కూడా దర్శించుకొని మనం చక్కగా రావచ్చు. నేను కార్తీక మాసంలో వెళ్ళాను కాబట్టి 2 స్వాముల్ని చక్కగా దర్శించుకొని బయటకు వచ్చాం. ఇది బయటకు వచ్చే దారండి. ఇదిగోండి దర్శనమైన భక్తులందరూ ఇటువైపు నుంచి బయటకు వెళ్తారు. కాసేపు కూర్చొని స్వామివారి సన్నిధిలో ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు. లడ్డు, పులిహార అమ్ముతారు. ఇక్కడ ప్రసాదం ఫ్రీగా కూడా పెడతారు. పులిహార ప్రసాదం ఫ్రీగా కూడా మనకు పెడతారు. ఇదిగోండి భోజనాల లైన్ ఎంత లైన్ ఉందో చూడండి.
ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు పెడతారనమాట. ఇదంతా రైస్ వండుతారండి. చూసారా ఇంత పెద్ద పెద్ద ఆటలతో రైస్ వండుతున్నారు. సాంబారి కూరలు పెద్ద పెద్ద డేషాలండి, వాటితోనే వండుతూ ఉంటారు. ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ స్వామివారిది పెద్ద గోపురం ఉంటుందండి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. బస్సు కోసం కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఏ ఊరు వెళ్ళాలన్నా ఇక్కడ బస్సులు ఉంటాయి. చూశారు కదా ఎంత జనమో, ఫ్రీ బస్ కదా, చాలా జనం ఉన్నారు. అలా అని మనం ఆగిపోకూడదు. ఒక 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఎట్టించుకుంటే మనకి ఆటో ఉంటుంది. రావులపాలెం వరకు వెళ్ళామంటే రావులపాలెం నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా పోలు బస్సులు ఉంటాయి. ఇక్కడే ఉంటాయి కానండి, ఖాళీ ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ.